చాతుర్మాస్య వ్రత దీక్షను ఆరంభించేటువంటి రోజున ఏం చేస్తున్నాము అంటే వ్యాస పూజ చేస్తున్నాం. ఆ వ్యాస పూజ మండలం వేసుకొని ఆ వ్యాస పూజలో ప్రధానమైనటువంటి దేవత ఎవరు అంటే కృష్ణ పరమాత్మని కీర్తిస్తున్నాం. అందుకే ఈ మాసం కృష్ణ మాసం. వ్యాస పౌర్ణిమ మొదలుకొని కృష్ణాష్టమి పర్యంతము కృష్ణనామస్మరణ చేత తరింపటానికి యోగ్యమైనటువంటి కాలము ఈ యొక్క చాతుర్మాస్య కాలం. కాబట్టి ఆ చాతుర్మాస్యాన్ని మనము వ్రతాన్ని ఆచరించటంలో ఒక ప్రమాణం చేసి ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఎందుకు మేము వ్రతాన్ని ఆచరిస్తున్నాము అంటే ఇక్కడ ఉద్భిజైరండజైర్వాపి ప్రాణిభిర్వ్యాప్యతే మహి. అయ్యా, ఈ లోకంలో ఇప్పుడిప్పుడే వర్షాల వల్ల చిగురించేటువంటి కొన్ని మొక్కలు ఉన్నాయి, మొలుస్తూ ఉంటాయి. అండజైహి, ఆ మొక్కల మధ్యన వెచ్చదనంతో పొదగుతును అంటే ప్రాణం పోసుకుంటున్నటువంటి అండజములు కూడా కొన్ని ఉంటాయి. ప్రాణిభిర్వ్యాప్యతే మహి, ఇలాగా చెప్పలేనటువంటి క్రిమి కీటకాది చిన్నగా ప్రాణం పోసుకునేవన్నీ కూడా ఉంటాయి కనుక. ఎందుకంటే వర్షం పడి ఉంటుంది, దారులన్నీ కూడా ఏర్లతో పొంగి పొర్లుతూ ఉంటాయి. ప్రయాణం వలన పాదక్షేపణం వలన అక్కడ ఏదైనా అహింస జరుగుతుందేమో. ఒక 4 మాసాల కాలం పాటు ప్రపంచం అంతా కూడా పురుడు పోసుకునేటువంటి కాలం ఈ వర్షాకాలం. మనం కూడా కొత్తగా దున్ని పంటను పండించుకునేటువంటి దివ్యమైనటువంటి కాలం ఏరువాక ఏకాదశి అని కూడా పేరు మనకు, తొలి ఏకాదశి. ఆ రోజు పొలాలన్నీ కూడా దున్నుతారట. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ప్రపంచమంతా పురుడు పోసుకునేటువంటి కాలంలో ఏదైనా ఇట్లా సంచార వ్రతంగా కలిగినటువంటి పరివ్రాజకుల యొక్క పాదక్షేపణం వలన ఏదైనా లోకానికి ఆ చిన్న ప్రాణులకు కూడా హింస కలుగుతుందేమో. పర్యావరణ రక్షణ ధర్మము అంటే మనం బాగుండటమే కాదు, ప్రపంచంలో వన పశు పక్షి మృగాదులను కూడా వాటి ధర్మము ఆచరిస్తున్నటువంటి వారిని పోషించటమే మానవ ధర్మం, ప్రధానమైనటువంటి ధర్మం. అందుకే అన్ని బాధ్యతల కంటే మానవ ధర్మాన్ని ఆచరించటం చాలా అత్యవసరమైనటువంటి ప్రాధాన్యత మానవుడి మీదనే ఉన్నది అని మనకి వ్రతం చెప్తుంది. సూక్ష్మావ్యక్తై అవ్యక్తై యుక్తైర్ నానారూపై సమంతతః. సూక్ష్మముగా ఉంటాయి, అవ్యక్తముగా ఉన్నటువంటివి, కనపడినటువంటివి, కనిపించేటువంటివి, సూక్ష్మముగా ఉన్నటువంటివి, ఇవన్నీ కూడా లోకమంతా కూడా వ్యాపించి ఉంటాయి కనుక ఎక్కడ నీరు సమృద్ధిగా ఉంటుందో అక్కడ ప్రాణ సమృద్ధి కలిగి ఉంటుంది. ఎక్కడ నీటి సమృద్ధి ఉండదో అక్కడ ప్రాణ సమృద్ధి ఉండదు. కాబట్టి అనేక వరదలు, వర్షాలు, రకరకాలైనటువంటి ప్రాణులు పురుడు పోసుకోవటం, రకరకాల ఇబ్బందులు, విపత్తులు అన్నీ కూడాను ఈ యొక్క ఆషాఢాది శరదృతు పర్యంతం వర్ష ఋతువు అంతా కూడా పృథివీ అంతా కూడా వ్యాప్తమై ఉంటుంది కనుక ఏతేషాం రక్షణార్థాయ ఆషాఢ్యాది వసాద్యతః. కాబట్టి పౌర్ణిమ రోజున మేము ఎక్కడైతే ఉంటామో ఆ రోజున యోగాన్ని అవలంబించటానికి ఒక కారణం. ఎందుకంటే విష్ణువు సుప్తైకాదశి రోజున యోగ నిద్రలేకి వెళుతూ ఉంటారు కనుక మనకు జీవశక్తి కంటే యోగశక్తిని బాగా అభివృద్ధి పరుచుకోవటానికి మూలమైనటువంటి కారణం. వ్యాస భగవానుడు మొట్టమొదటి గురువు అయినటువంటి ఈ యొక్క విశ్వానికి మొట్టమొదటి గురువు అయినటువంటి నారాయణ స్వరూపుడు. ఇందాక మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం, శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం. కాబట్టి ఆ బద్రీ క్షేత్రంలో నివసించేటువంటి సకల పురాణములకు కర్త అయినటువంటి వేదములను వ్యాసము చేసినటువంటి వ్యాస భగవానుడు కృష్ణద్వైపాయనుడు జన్మించినటువంటి దివ్య పవిత్ర పావన తిథి. కాబట్టి ఆ రోజు వ్యాస పూజను నొనర్చి దీక్షను స్వీకరించి యథాశక్తి మాసద్వయ పర్యంతము అంటే భాద్రపద పౌర్ణమి పర్యంతం, ఆ తర్వాత వర్ష ఋతువు వెళ్ళిపోతుంది కాబట్టి కొంతమంది 2 మాసాలకు పక్షావై మాసాహ అనేటువంటి నియమాన్ని అనుసరించి 2 మాసాలు చేస్తారు. లేదు కొంతమంది ఉత్థాన ఏకాదశి వరకు చేసి కార్తీక పౌర్ణమి రోజు వ్రత సమాప్తి చేసేటువంటి విధానం ఉన్నది. ఇలాంటి వారి సంకల్ప సంప్రదాయాన్ని అనుసరించి వారు దీక్షలు చేస్తూ ఉంటారు. కాబట్టి యత్యాశ్రమ ధర్మములో, గృహస్థాశ్రమ ధర్మములో, బ్రహ్మచర్యాశ్రమ ధర్మములలో ముఖ్యంగా ఈ యొక్క వ్రతము అహింసను మాత్రమే, ఇక్కడ దేవతల కంటే కూడా అహింస ప్రధానమైనటువంటి వ్రతం ఈ యొక్క
గురు పౌర్ణమి సందర్భంగా యతులు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థాదులు స్వీకరించేటువంటి వ్రతం. దీన్నే చాతుర్మాస్య వ్రతం అని పిలుస్తూ ఉన్నారు. అసతి ప్రతిబంధేతు మాసాన్వై వార్షికాని చ. ప్రతిబంధకాలు ఏవి కలగకుండా ఉండటానికి, యోగాన్ని అవలంబించటానికి మాసాన్వై వార్షికాని చ నివసామీతి సంకల్ప్య మనసా విధిపూర్వకం. ఇక్కడ జనాల యొక్క శ్రేయస్సు కొరకు ఆధ్యాత్మికత్వాన్ని బోధించటానికి యతులైనటువంటి వారు నిరంతర తపస్సుతో అధ్యయనం చేసుకుంటూ పరివ్రజన అనేటువంటి వ్రతాన్ని తీసుకున్నటువంటి పరివ్రాటులు ఎవరైతే నిత్య సంచార వ్రతాన్ని అధ్యయనాన్ని చేసుకుంటూ నారద భగవానుణ్ణి మనం చూశాము అంటే ఈ రామాయణ శ్లోకంలో తపస్వాధ్యాయ నిరతం అని వాల్మీకి మహర్షి వారు వారిని కీర్తిస్తున్నారు. ఎందుకంటే నిరంతరం తపస్సు చేస్తూ అధ్యయనం చేస్తూ ఉండేటువంటి వారు. ఏం తపస్సు చేస్తున్నారు, ఎక్కడ అధ్యయనం చేస్తున్నారు? తపస్సు చేయాలి అంటే ఒక చోట నిశ్చలంగా కూర్చోవాలి. అధ్యయనం చేయాలన్నా పుస్తకాలు పెట్టి వల్లవేస్తూ ఉండాలి, లేకపోతే వల్లవేసినటువంటి దాన్ని మనన చేస్తూ ఉండాలి. ఇక్కడ తపస్సుకు అధ్యయనానికి ఒక మూలమైనటువంటి ఒక వ్యాఖ్యానం చెప్పాలి అనుకుంటే యోగాన్ని అవలంబించటం, పరమాత్మ యొక్క నామాన్ని మనం నిత్యం స్మరణ చేయటం ప్రధానమైనటువంటి తపస్సు అధ్యయనంగా కీర్తింపబడుతున్నది. ఆ నారాయణ అనేటువంటి నామాన్ని నిరంతరము అహర్నిశము తపిస్తూ అధ్యయనం చేస్తూ, అంటే లోపల తపము వనరుస్తూ ముఖముతో నారాయణ నామాన్ని ఉచ్చరిస్తూ లోకాలు సంచరించేటువంటి పరివ్రాటు ఎవరైనా గొప్ప పరివ్రాటు ఉన్నారంటే నారద మహర్షుల వారు. అటువంటి నారద మహర్షుల వారిని వాల్మీకి మహర్షి స్వయంగా రామాయణంలో తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం అని చెప్పింది కీర్తించారు. అలాంటి తపస్సుని యతులందరూ కూడా దీక్షగా తీసుకుని నారాయణ నామాన్ని నిరంతరం జపిస్తూ పరివ్రజనంలో ఉండేటువంటి వారు ఈ యొక్క 4 మాసాలు 2 మాసాల పర్యంతము గురు పౌర్ణమి రోజు కృష్ణ పూజ వ్యాస పూజ చేసుకొని ఆధ్యాత్మికత లోకంలో అందరి హృదయాలయందు ఆధ్యాత్మిక వైభవాన్ని స్థాపన చేయటానికని ఒక్క చోట చేసేటువంటి వ్రతానికి చాతుర్మాస్య వ్రతం అని పేరు. అందుకే ఇక్కడ ఇంకొక మాట కూడా వాచిక సంకల్పాన్ని చెప్తూ ఉన్నారు. భోమాధవస్ చతురో మాసాన్ సర్వభూత హితాయ వై. అన్ని భూతములు మేము నడవటం వలన కలిగేటువంటి హింస నుంచి తప్పుకొనొకడానికి అహింసా వ్రతాన్ని స్వీకరిస్తున్నాము. స్వాపం యాస్యసి శేషాంకే లక్ష్మ్యా సహ జగత్పతే. ఓ జగన్నాథ, శేషాంకే ఆ యొక్క ఆదిశేషుడి మీదుగా లక్ష్మ్యా సహా స్వాపం యాస్యసి శేషాంకే, నువ్వు ఆయన మీద యోగ నిద్రలేకి ఉపక్రమిస్తున్నావు కనుక సుప్తశ్చై ఓద్ధితాయావన్ నభవేత్ తావత్ సనాతన అహంచతావస్థాస్యామి సర్వభూతహితాయ వై. నువ్వు ఏ రోజు మేలుకుంటావు అంటే ఒక ప్రమాణం మనకు భాద్రపద మాసం వరకు వర్ష ఋతువు వరకు తీసుకునే ప్రమాణం ఒకటి కనిపిస్తున్నది. రెండవది, నువ్వు యోగ నిద్ర నుంచి మరల జాగ్రత్తావస్థకు వచ్చి జగత్పాలన దక్షతను స్వీకరించేంత వరకు మేము సర్వభూత హితాయ వై ప్రాయేణ ప్రావృషి ప్రాణి సంకులం వర్త్మదృశ్యతే అతస్తేషాం అహింసార్థం వర్షాన్వై శృతి సంజ్ఞితాన్. ఒకటి, నీ ఉత్థాన పర్యంతం దీక్షను చేసి కార్తీక శుద్ధైకాదశి తర్వాత మా వ్రతాన్ని సమాప్తి చేయటం, లేదా వర్షాన్వై శృతి సంజ్ఞితాన్ స్థాస్యామి చతురో మాసాన్ ద్వౌవా వార్షిక కార్షికౌ. లేదు అనుకుంటే 4 మాసాలు కానీ అవస్థను బట్టి 2 మాసాలు కానీ వార్షికాన్ చతురో మాసాన్ విహరేన్ నిహత క్వచిత్. నవిహరేన్ అనేటువంటి ప్రమాణాన్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఎక్కడికి కూడా తిరగకుండా ఒక చోట కూర్చొని భగవన్ నామముతో ఎదుటివారు ఇచ్చేటువంటి భిక్షను స్వీకరిస్తూ సనాతన ధర్మంలో వ్యాస భగవానులు వారు ఏదైతే పురాణ భాండాగారాన్ని మనకందరికీ అందించారో అటువంటి అద్భుతమైనటువంటి భాగవత రామాయణ బ్రహ్మసూత్ర ఉపనిషత్ భగవద్గీతాది ప్రవచనాలు చేయటానికి అద్భుతమైనటువంటి కాలం విద్యాకాలం. అందులో శ్రావణ పౌర్ణములు 2 ప్రాముఖ్యతమైనటువంటి పౌర్ణములు మనకు కనిపిస్తాయి. ఒకటి గురు పౌర్ణిమ, వ్యాస భగవానుల యొక్క జన్మతిథి. రెండవది మార్గశిర పౌర్ణిమ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి. ఈ 2 కూడా ఇది దివ్యమైనటువంటి గురు పౌర్ణములుగా మనం భావించాలి.
ఎందుకంటే ఆయన సాక్షాత్తు త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపం, వేదస్వరూపుడు ఆయన. ఈయన వ్యాసస్వరూపుడు. ఈ రెండు కలిపామనుకోండి, ఇద్దరిలో భేదం లేదు. కాబట్టి మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ ఆరాధకులైనటువంటి వారికి గురు పౌర్ణమితో సమానమై ఉన్నది. మనందరికీ కూడా వ్యాస పౌర్ణమి మొదటి ఆచార్యుడైనటువంటి వేదవ్యాసుల వారు ఆ గంగా నదిన పరాశర సత్యవతి అమ్మవార్ల యొక్క యోగ అనుసంధానము చేత జన్మించినటువంటి ఒక దివ్యమైనటువంటి కృష్ణ ద్వైపాయనాచార్యులుగా మనకిక్కడ అవతరించి మనకు సనాతన ధర్మములో ఏవైతే కాళగణితాన్ని, జ్యోతిష్శాస్త్రాన్ని, వేద వ్యాసాన్ని, పురాణాన్ని, ఇక రకరకాలైనటువంటి మీమాంసా శాస్త్రాదులన్నిటినీ కూడా మనకు అందించినటువంటి దివ్య గురు పౌర్ణిమా కాలం ఈ ఆషాఢ పౌర్ణిమా కాలం. అందుకొరకు ఆ రోజు మనం కృష్ణ పరమాత్మ, వ్యాస పరమాత్మగా భావిస్తూ వ్రతాన్ని ఆచరించటం అనేటువంటిది మనకు అనాదిగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. ఇంతకంటే గొప్పగా చెప్పాలి అంటే గురువులను ఆరాధించుకునేటువంటి దివ్యకాలం, స్మరించుకునేటువంటి దివ్యకాలం. ప్రతి మఠములలో కూడా వ్యాస భగవానుడి యొక్క పూజ చేస్తారు. అది చూడటం అనేటువంటిది అత్యంత భవ్యమైనటువంటి పుణ్యప్రదం. సంవత్సరానికి ఒక పర్యాయం మాత్రమే మనం చూడగలిగినటువంటి ఒక పూజా విధానం. గురువులను అనుచించుకోవటానికి అత్యంత యోగ్యమైనటువంటి కాలం. కాబట్టి ఈ వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ రోజున మనం చెప్పుకుంటూ వెళితే ఆ రోజు సకల దేవతలు, ఎందుకంటే ఆ మండపం మీదుగా మనం ఎవరిని ఆవాహన చేస్తున్నాము అంటే కృష్ణ ప్రద్యుమ్నాదులతో సహా, కృష్ణ అచ్యుత ప్రద్యుమ్న సంకర్షణాదులతో సహా వ్యాసమండలం, శంకరాచార్య మండలం, వృషభ మండలం, దత్తాత్రేయ మండలం అనేటువంటి గోవిందపాద మండలం, ఇట్లా గౌడపాద మండలంతో సహా అనేక మండలాలు, అష్టగురు పరంపర, కృష్ణ పరంపరతో సహా సకుల గురు పరంపరని ఆవాహన చేసి పూజ చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ ఇవ్వటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి పూజా విధానం. అంతేకాకుండా ఈ 4 మాసాలు ఎవరైతే భగవన్నామము చేత, కృష్ణనామము చేత తరిస్తూ ఉంటారో వారికి అందరికీ కూడా విజయ ఐశ్వర్యాదులు సత్యములు అని మనకు భగవద్గీతా శాస్త్రమే చెప్తున్నది. కనుక ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ అని మనకు గీతాశాస్త్రం. కాబట్టి ఈ కాలంలో గురు పౌర్ణమితో ప్రారంభమై, వ్యాస పూజతో ప్రారంభమై నిరంతర కృష్ణనామాన్ని, అంటే యోగీశ్వరుడైనటువంటి కృష్ణనామాన్ని చేయటం వలన యోగశక్తి మనలో పుట్టటం. అది కేవలం 4 మాసాలనే కాదు, భగవన్నామాన్ని చేయటానికి సమయ సందర్భాదులతో నిమిత్తమేం లేదు. విశేషంగా చేయటానికి మనకంటూ ఒక సంకల్ప కాలాన్ని సంకల్పించుకోవటానికి విశేష పర్వకాలం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మాధ్యమం ద్వారా ఈ విశేషాన్ని తెలుసుకున్నటువంటి వారు గురు పౌర్ణిమ మీ దగ్గరగా జరుగుతున్నటువంటి పీఠాలను ఆశ్రయించి ఆ దివ్యమైనటువంటి పూజా విధానాన్ని దర్శించి ప్రసాదాన్ని స్వీకరించి ఈ చాతుర్మాస్యాలు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్తాన ఏకాదశి పర్యంతము యథాశక్తి యోగీశ్వరుడైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క నామముతో యోగశక్తిని పొంది సనాతన ధర్మ సంరక్షకులై వర్ధిల్లుదురుగాక అని మనసా వాచా కర్మణ పుష్పగిరి పీఠ అధిష్టాన దేవతలైనటువంటి శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహం సర్వదా ఈ యొక్క ఉభయ రాష్ట్రముల యందు అభివర్షించుగాక అని ప్రార్థిస్తూ, చంద్రమౌళీశ్వరుని ప్రార్థిస్తూ, ప్రేక్షక భక్తులను ఆశీర్వదిస్తూ, గురుమాహాత్మ్యాన్ని మనం చెప్పుకున్నాం. గుశబ్దస్త్వంధకారస్తు ఋషబ్దస్తన్నివర్తక. ఈరోజు మనకు అనేక రకములైనటువంటి కలిబాధల్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. మనసు ఏం చెప్తుంది? మనకు జరిగేటువంటి దుర్ఘటనలకు అన్నిటికీ ఒక వ్యక్తి కారణమని మనం చెప్తూ ఉంటాం. కానీ పరమాత్మ మనకేం చెప్తున్నాడు? నీలో ఉన్న అసక్తత కారణమని పరమాత్మ చెప్తాడు. చూడండి, యుద్ధానికి సన్నద్ధమైనటువంటి కాలంలో మహాపరాక్రమవంతుడైనటువంటి అర్జునుడికి హృదయ దౌర్బల్యం కలిగి ఉండటం, అది క్షుద్రం. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ప్రజలకందరికీ మనం అదే చెప్పాలి.
నా అంతటి కృష్ణ పరమాత్మ నీకు సారథ్యం చేస్తుండగా కూడా, అంటే గురువులందరూ కూడా భారతదేశ సనాతన ధర్మ సారథ్యం వహిస్తుండగా కూడా విశ్వాస రాహిత్యంగా ఏమున్నది అనేటువంటి దానికంటే కొత్తగా కనుక్కోవాలి అనేటువంటి విషయంలో తెలిస్తే కానీ మనం ధర్మాన్ని ఆచరించము అనేటప్పుడు ఇదే పంధానంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ ఉన్నారు అని అనుకోండి, అది ఎప్పటికీ తెలుసుకునేటువంటి అవకాశం మనకు దక్కదు. ముందు తెలుసుకోవటానికంటే ఆచరించి తెలుసుకోవటం చాలా ఉత్తమం. అందుకే ధర్మము అనేది ఆచారమే. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. పరమాత్మ పురాణాలలో ప్రతి పురాణంలోనూ స్పష్టంగా చెప్పారు, నువ్వు ఆచరిస్తే నీకు ఫలం. ఫలాన్ని తెలుసుకొని నేను ఆచరిస్తాను అంటే అది నిష్ఫలం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు ఫలాన్ని చూస్తే నీకు ఆచరణ పోతుందయ్యా. ఆచరణ చేస్తే ఫలం దానంతకదే నిన్ను వెంటాడుతుంది. ఈ రెండిట్లో ఏది తేల్చుకుంటావో నీ మనస్సును బట్టి నేను ప్రవర్తిస్తాను అని పరమాత్మ నిష్పక్షపాతంగా చెప్పినటువంటి ధర్మం మనది. కాబట్టి మనమందరం ఈవేళ రీసెర్చ్ మోడ్లోకి వెళ్ళిపోయాం. పరిశోధన అనేటువంటి సాధన అనేటువంటి భావన వదిలేశాం. సాధన అనేటువంటి భావన రావాలి అంటే దీనికి ఎక్కడెక్కడో వెళ్ళాలి, ఎవరిని నమ్మాలి, ఏ స్థానానికి వెళ్ళాలి, ఎవరి దగ్గర ఉపదేశాలు పొందాలి, ఇవన్నీ అక్కర్లేదయ్యా. మన భారతదేశ సంప్రదాయంలో ఉన్న గుళ్లను గౌరవిస్తే చాలు. మన భారతదేశంలో ఉన్నటువంటి పండగలను సాంప్రదాయబద్ధంగా మనం జరుపుకుంటే చాలు. తోటివారిని గౌరవప్రదంగా మనము ఆదరిస్తే చాలు. మనకు కలిగినటువంటి దానిని కొద్దో గొప్పో లోకానికంటూ కొంచెం ఖర్చు పెడితే చాలు. ఈరోజు మఠాలన్నీ కూడా దేశ ధర్మ సంరక్షణార్థము ఎంతటి కృషి చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని సాదర హృదయంతో అర్థం, విమర్శాత్మకంగా మనం ఎన్ని రకాలైనా మాట్లాడచ్చు, కానీ సాదర హృదయంతో అర్థం చేసుకొని అనుసరించేటువంటి ధర్మబుద్ధి ఒక్క గురువు యొక్క వాక్యం ద్వారానే మనకు కలుగుతుంది. కనుక ఆ వాక్యాలు వినేటువంటి అద్భుత కాలం గురు పౌర్ణమి కాలం. గురు పౌర్ణమి సమారభ్య ఏ గురువులు ఏ స్థానంలో ఎంతకాలం పాటు ఉండి మీకు ఆత్మబోధ చేస్తూ ఉంటారో అదంతా అద్భుత కాలం. అటువంటి అద్భుత కాలాన్ని దర్శించండి, ఆచరించండి, తరించండి. ఓం నమో నారాయణాయ. జై శ్రీకృష్ణ. హరి ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే.